హాయ్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డిఎస్సి మరియు టెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఒకసారి ఇప్పుడు ఇక్కడ పరిశీలిద్దాం. ఎందుకంటే గత 3-4 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి టెట్కి సంబంధించి కొంత డెవలప్మెంట్స్ జరిగాయి. సో ఈ డెవలప్మెంట్స్ యొక్క రిజల్ట్ ఎలా ఉండబోతుంది? ఈ యొక్క రిజల్ట్ డిఎస్సి నోటిఫికేషన్ వెలువడబోతుందా? అది ఎప్పుడు వెలువడబోతా ఉంది? సో దీని మీద సంబంధిత అధికారుల యొక్క స్పందన ఏమిటి? వారు ఇచ్చినటువంటి వివరణ ఏమిటి? సో అదేవిధంగా దీనిపైన ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంకేతాలు ఏంటివి? ఎందుకంటే ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్నింగ్ టాపిక్గా ఉన్నటువంటి అంశము. కొన్ని లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క నోటిఫికేషన్ కోసము ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో ఈ 4 రోజుల నుంచి గత 4 రోజుల నుంచి కొంత డెవలప్మెంట్స్ జరిగాయి ఈ యొక్క డిఎస్సి మీద టెట్ మీద. సో ఈ జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఇవి దీని నోటిఫికేషన్స్ రావడానికి సంకేతాలనా అన్నటువంటి విషయాల్ని మనము ఇక్కడ ఒకసారి చర్చ చేద్దాం. సో అంతకంటే ముందుగా దీని మీద దీంతో పాటు ఇంకా కొన్ని డెవలప్మెంట్స్ జరిగాయి. దేని మీద అంటే జాబ్ నోటిఫికేషన్స్ మీద, ఆంధ్రప్రదేశ్లోని జాబ్ నోటిఫికేషన్స్ మీద జరిగినటువంటి డెవలప్మెంట్స్ గురించి కూడా మనం ఇక్కడ చర్చిద్దాం. అయితే వాటన్నిటిని నేను చర్చించే ముందు లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. Friends, please like my videos, share my videos and subscribe my channel. I request you all recommend my channel to your friends, those who are preparing for competitive exams, especially DSC and TET exam. ఎందుకంటే వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏ రోజుకి ఆ రోజు మీ ముందరికి వీడియోల రూపంలో తీసుకొని వస్తున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడైతే అప్డేట్స్ తెస్తానో అవి మీకు నోటిఫికేషన్ రూపంలో మీ డివైజెస్కి వస్తుంది. అప్పుడు మీరు నోటిఫికేషన్ చూసి మీ యొక్క దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ మీ దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంచుకోండి. సో ఇప్పుడు డిఎస్సి టెట్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 4 రోజుల్లో జరిగినటువంటి విషయాల్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. మొదటగా డిఎస్సి గురించి మనం చర్చిస్తే ఒక 2 రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ 30,000 మంది టీచర్లకు త్వరలో ప్రమోషన్ అని స్వతహాగా ఆయన సమీక్ష సమావేశంలో చెప్పడం జరిగింది. సో దీంట్లో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ యొక్క ఎస్జిటిల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ దాదాపు 30,000 మంది టీచర్లకి అని క్లియర్గా మనకు చెప్పడం జరిగింది. సో అంతేకాకుండా ఆయన ఇంకా ఏమన్నాడంటే దాదాపు ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్లో నుంచి గవర్నమెంట్ స్కూల్లోకి చేరినటువంటి పరిస్థితి. సో ఇంత పెద్ద ఎత్తున స్టూడెంట్స్ ఆ యొక్క పబ్లిక్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చేరినప్పుడు వారికి తగినటువంటి తరగతి గదులను అరేంజ్ చేయడం అన్నటువంటిది ఒక పెద్ద ఇష్యూ అయితే, రెండవది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే అంత పెద్ద ఎత్తున జాయిన్ అయ్యేటువంటి విద్యార్థులకు అనుగుణంగా టీచర్లను రిక్రూట్ చేసుకోవడం అన్నది ఇంకొక పాయింట్. సో జనరల్గా 2018 డిఎస్సి తర్వాత ఇంతవరకు డిఎస్సి రాలేదు, దాదాపు 4 సంవత్సరాలు అయింది. సో 2018 డిఎస్సి ఫుల్ఫిల్ అయ్యే టయానికే 7,500 మంది టీచర్ల పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నది అప్పటి ప్రభుత్వ లెక్కల అంచనా. సో దాని తర్వాత ఈ 3.5 సంవత్సర కాలంలో రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు దాదాపు 20,000 మంది. సో ఈ తర్వాత ఈ 3 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు చేరినటువంటి వారికి అనుగుణంగా టీచర్స్ రిక్రూట్ చేసుకోవడం అనేది ఇదొక అగైన్ ఇంకొక ఫ్యాక్టర్. సో ఇప్పుడు ఎటువైపు చూసుకున్నా, ఏ యాంగిల్లో చూసుకున్నా మినిమం అంటే ఒక 30,000 ఉపాధ్యాయుల పోస్టులు ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నాయి అన్నటువంటిది నిర్వివిధ అంశం. కాబట్టి ఈ ముఖ్యమంత్రి జగన్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము సంబంధిత అధికారులు త్వరలో చర్యలు తీసుకొని డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ డిఎస్సి నోటిఫికేషన్ అన్నది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బర్నింగ్ టాపిక్. కొన్ని లక్షల మంది అభ్యర్థులు, కొన్ని లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు, బీఈడి డిఈడి చేసినటువంటి అభ్యర్థులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ బర్నింగ్ ఇష్యూ అయినటువంటి యొక్క డిఎస్ నోటిఫికేషన్ త్వరగా రిలీజ్ చేయాలి.
తర్వాత రెండో అంశం ఏంటంటే టెట్కి సంబంధించినటువంటి ఒక డెవలప్మెంట్ ఏంటంటే జనవరి నెల 19వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక డైరెక్టర్ని నియమించింది టెట్కి, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి. సో ఈయన త్వరలో ఒక కార్యాచరణ రూపొందించి దాన్ని ప్రకటించాలన్నటువంటిది అభ్యర్థుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. సో ఈ జనరల్గా ఈ యొక్క టెట్ అన్నది ఇయర్లీ 2 సార్లు కండక్ట్ చేయాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఫిబ్రవరి నెలే కాబట్టి అందులో పోయిన నెలని ఈయన డైరెక్టర్గా నియమింపబన్నాడు కాబట్టి సో ఈ నెల చివరికల్లా టెట్ నోటిఫికేషన్ వస్తే రేపు నెల ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేసిన సో ఒక ఆ పక్క నెలలో రిజల్ట్స్ ఇచ్చినా కూడా తర్వాత మళ్ళీ రెండవసారి టెట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఏది ఏమైనా ఫిబ్రవరి నెలాఖరికల్లా టెట్ నోటిఫికేషన్ వస్తే రెండోసారి కండక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నటువంటిది ఆలోచన. సో ఇది టెట్కి సంబంధించి. మూడవది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏపీపీఎస్సి కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇచ్చాడు మొన్న. అదేంటంటే జేఏ కమ్ సిఏ పోస్టుల పరీక్షలకు త్వరలో షెడ్యూలు. తర్వాత ఈ యొక్క ఏదైతే గ్రూప్ 4 నోటిఫికేషన్ కింద జాబ్ నోటిఫికేషన్ కింద 670 జూనియర్ అసిస్టెంట్కి తర్వాత కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు ఇచ్చారో వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఆ యొక్క కార్యాచరణ ప్రకటిస్తున్నాం, త్వరలోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో కాబట్టి దాంతోపాటు ఇంకా గ్రూప్ 1 గ్రూప్ 2 దాదాపు ఇంకా మిగిలి ఉన్న పోస్టులకు అన్నిటికీ త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తా ఉన్నాం అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మీడియా సమ్ముఖంగా చెప్పినటువంటి అంశం. సో వీటన్నిటిని పక్కన పెడితే నిన్నటి దినాన ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువత రాష్ట్రమంతా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సో ఇది మెయిన్గా ఈ యొక్క మెగా డిఎస్సి రిలీజ్ చేయాలని, టెట్ నోటిఫికేషను, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 1 గ్రూప్ పోస్టులతో నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలని ఆ యొక్క డిమాండ్స్తో నిన్న రాష్ట్రమంతటా నిరుద్యోగ యువత వివిధ విద్యార్థి సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సో వీటన్నిటిని ఇప్పుడు ప్రభుత్వం కొంత ముందుకొచ్చి ప్రభుత్వంలో కొంత కదలికొచ్చి కొన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క నిరుద్యోగ యువత చేసినటువంటి నిరసన కార్యక్రమాలు ప్రభుత్వాన్ని ఇంకొంచెం యాక్టివేట్ చేసి త్వరలో నోటిఫికేషన్ వచ్చేలాగా చేస్తాయని చెప్పడంలో సందేహం లేదు. సో ఆ విధంగా మనకు త్వరలో నోటిఫికేషన్స్ వస్తాయని ఆశిద్దాం. ఇది డిఎస్సికి, టెట్కి, తర్వాత మిగిలినటువంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఈ యొక్క గత 4 రోజుల్లో జరిగినటువంటి విషయం. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. సో కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.